ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా మన సూపర్ ఫుడ్ వంటిల్లి వైద్యశాలలో ఏ రెసిపీ చూపించబోతున్నారు? మీరేమనుకోకూడదు. మరి ఏమనుకోండి డాక్టర్ గారు. మీరు బీరకాయ అంటే బోరింగ్ కూరగాయ అంటారు. మీరు నాకు చాలా ఇష్టం బీరకాయ, కానీ జనరల్ గా బీరకాయ అంటే బోరింగ్ అంటారు. మీరు వాడే డైలాగ్ నేను చెప్పాను, అంతే కదా. న్యాచురోపతి కాయ బీరకాయ. మరి న్యాచురోపతి స్టైల్ ఏంటి? ఉప్పు లేని చప్పదనం లేకుండా కవర్ చేస్తూ చేయాలి. కమ్మగా కూర ఉండాలి, హెల్దీ గ్రేవీలు ఉండాలి. అందుకని నీళ్లు పోయిరు ఎవరు బీరకాయకి, కానీ పాలు పోసి వండితే కమ్మగా ఉంటుంది. అంటే పాలల్లో కమ్మదనం బీరకాయ ముక్కకు పట్టి అసలు బీరకాయే కమ్మగా ఉంటుంది, చప్పగా ఉండి దానికి పాలు కలిసేసరికి మధురంగా అయిపోతుంది. అలాంటి పాలు పోసిన బీరకాయ కూర ఎలా చేసుకుంటే న్యాచురోపతి విధానం ఫాలో అయ్యే వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి బాగుంటుందో ఆ స్టైల్ ఇప్పుడు స్పెషల్ గా పూర్వ రోజుల నుంచి వచ్చే ట్రెడిషనల్ బీరకాయ పాలకూర. అప్పుడు చూడండి, పాలతో బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద బీరకాయ 1, పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బీరకాయని చేదుందా లేదో ఒకసారి చూసుకుని, చేదు లేకపోతే ఆ బీరకాయ తొక్క చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకుంటాం. ఒక మట్టి పాత్రలో జీలకర్ర, కరివేపాకు. ఇక బీరకాయ కూరలు అన్నీ బాగోవు కాబట్టి పూర్వం రోజుల్లో పచ్చ బీరకాయ కూర ఇట్లా చేసేవారు అనమాట. జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత అందులో బీరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బీరకాయ ముక్కల్లో ఉన్న నీటితోనే వాటిని మగ్గనివ్వాలి. అలా 5-6 నిమిషాలు 7 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో కొంచెం పాలు పోసేస్తాం. ఆ పాలల్లోనే బీరకాయ ముక్క ఉడకనివ్వాలి. పాలతో ఉడికేసరికి బీరకాయ ముక్కలు కమ్మగా ఉంటాయి. బీరకాయ కూరకి గ్రేవీ టేస్ట్గా ఉండటం కోసం మిక్సీ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పాలు పోసేసి గ్రైండ్ చేస్తాం. అట్లా గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ పక్కన పెట్టుకుంటాం. బీరకాయ ముక్క పాలతో ఉడికేసరికి ఆ పాలు విరిగి పన్నీర్ ముక్కల్లాగా అట్లా వచ్చేస్తాయి అనమాట. అందులో కొంచెం చప్పదనం తగ్గటం కోసం, మామూలుగా అయితే బీరకాయ కూరలో నిమ్మరసం వేరు ఉప్పేస్తారు కాబట్టి మనం ఆ చప్పదనం పోగొట్టడం కోసం, కమ్మదనం కోసం నిమ్మరసము, కొబ్బరితో చేసిన ఆ పేస్ట్ ని ఇందులో వేసేసాం. ఇది బయట వాళ్ళు ఈ 2 చేయరు, మనం కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో స్పెషల్ గా కలపటం జరిగింది. ఈ పాలు పోసి వండిన బీరకాయ కూర కొబ్బరి పేస్ట్ తో ఉండేసరికి కమ్మగా ఉంటుంది. ఆరోగ్యం కొరకు తినేటప్పుడు ఇలా వండుకుంటే చాలా చాలా మంచిది. డాక్టర్ గారు, మరి ఎప్పుడైనా రక్షణ వ్యవస్థ కాస్త డౌన్ అయినప్పుడు, ఏదన్నా వైరస్ అటాక్ అయినా లేదంటే ఏదన్నా బయట నుంచి బ్యాక్టీరియా ఎంటర్ అయినా కూడా జ్వరం అనేది వస్తూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్ గా రేజ్ అవుతుంది. ఇలా జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత ఇమ్యూనిటీ ఇంకా తక్కువ అనిపిస్తూ ఉంటుంది, బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఆకలి అనేది ఉండదు. సో ఇప్పుడు జ్వరం తగ్గిన తర్వాత 2 గోల్స్ ఉంటాయి అందరికి. ఒకటి ఆకలి పెంచుకోవాలి, ఆకలి పెంచుకుంటేనే ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాలి. ఈ 2 జరగాలంటే అసలు ఏవైనా ఆహారాలు పనిపిస్తాయా? ఉంటాయమ్మా. ఎందుకంటే ఆకలిని పెంచి రక్షణ వ్యవస్థను పెంచి మన ఇంట్లో పోపు డబ్బాలో బోల్డ్ ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాయి, కొనక్కర్లేదమ్మా. మరి అందరి కుండీల్లో కూడా కాస్త పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు ఇట్లాంటివి పెంచుకుంటున్నారు కదా, అవి కూడా కొనక్కర్లే. వీటితోనే సింపుల్ గా ఎట్లా పెంచుకోవచ్చు చెప్పేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు వచ్చాక ఇంకో అమ్మాయితో పెళ్లికి ఒప్పుకున్నాడని తెలిసినా నాకు భయం లేదు. ఎందుకంటే నా మెడలో తాళి ఉన్నంత వరకు రాజు ఇంకొకరి మెడలో తాళి కట్టడు అన్న ధైర్యం ఉండేది. ఎప్పటికైనా మీరందరూ కలిసి రాజుని నన్ను కలుపుతారు అన్న ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు మీరే ఆ పెళ్లి ఆప్ చేస్తానని మాటిచ్చినప్పటి నుండి కొంచెం భయంగా ఉంది నాన్న. రాజు లేకుండా ఎలా బతకగలను అని అనిపిస్తోంది. మా అమ్మలాగా నేను నా భర్తకి దూరంగా బతకాలేమోనని నాకు భయంగా ఉంది నాన్న. అవును నాన్న, అమ్మ ధైర్యవంతురాలేమో, మీకు దూరంగా బతికేసింది. నాకంత ధైర్యం లేదు నాన్న. నన్ను రాజుని దూరం చేయకండి.
ప్లీజ్. రూపా, నా తమ్ముడు ఆల్రెడీ మాటిచ్చేశాడు. ఆ మాట ప్రకారమే పెళ్లి జరుగుతుంది. తాళి కట్టిన మావయ్యకి దూరంగా బతకడం అలవాటైపోయింది కాబట్టి నీకా తాళి విలువ తెలియట్లేదత్తయ్య. తాళి కట్టిన భార్యకి ఇంతకాలం దూరంగా ఉన్నారు కాబట్టి నాన్నకు కూడా ఆ తాళి విలువ, ఆ తాళిని మోస్తున్న అమ్మ విలువ తెలియట్లేదు. అందుకే నా బాధ అర్థం కావట్లేదేమో. రూపా, చదువు ఇచ్చాను కదా అని అనవసరమైన మాటలని మాట్లాడకో. తమ్ముడు, పెళ్లికి టైం ఉంది. మనం వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వెళ్దాం పద తమ్ముడు. నానా, నేను కూడా వస్తాను నానా. నేను పెళ్లిని డిస్టర్బ్ చేయను, మీ పక్కనే కూర్చుంటాను. రాజు అమ్మాయి మెళ్ళలో తాళి కడితే మీరు చెప్పినట్టే వింటాను. ఒకవేళ కట్టకపోతే ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. అరే, నీకెంత మంచిగా చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తానని నీకు తెలుసు. నాన్న, ఇప్పుడు రాజు లాంటి మంచోడిని మిస్ అయితే జీవితంలో రాజు మళ్ళీ వెనక్కి తిరిగి రాడు. రాజు లేకపోతే నా జీవితానికి అర్థం ఉండదు. నా జీవితానికి రాజునివ్వండి నాన్న, ప్లీజ్. ఇంకేం వద్దు, ప్లీజ్ నాన్న, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు మన బేబీని కాఫీ షాప్ లో అవమానించినప్పుడే దాని అడ్రస్ కనుక్కుని దాని సంగతి తేల్చేస్తా అన్నారు. ఏం చేశారు? అదే పనిలో ఉన్నాను. మీరు దాన్ని పట్టుకునే పనిలో ఉన్నారు. అది నన్ను అవమానించే పనిలో ఉంది. ఇంక మీ వల్ల కాదు. డెసిషన్ నేనే తీసుకుంటాను. అర్జెంటుగా కనుక్కోనండి డాడీ. గన్నా? దేనికి? ఈసారి అది నాకు కనిపిస్తే కాల్చి పరేస్తాను. కేసు అయితే మీరు చూసుకోండి. చూసావా, చిన్నపిల్ల అన్నావు. ఇప్పుడు అది గన్ను కొనండి, మనుషుల్ని కాల్చేస్తాను అంటుంది. అది అనడం కాదు, మీరైతే గన్ కొని తీసుకురండి. అది చేస్తాననే పని నేను చేసి చూపిస్తా. సలహా చెప్పినా మీ ఇద్దరికి పిలిచి తన్నించుకునే అలవాటు మాత్రం పోదు. వెరీ నైస్ సార్. మీ డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి. వీటిలో కొన్ని రెడీ చేసి శాంపిల్స్ పంపిస్తే మేం పబ్లిసిటీ చేసుకుంటాం. యా షూర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మంచిదమ్మా. ఇంకా ఇంటికే కదా? ఆహా లేదే, నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తా. అవునా? ఆల్ ది బెస్ట్ అండి. తనని అడిగానని చెప్పండి. నేను ఏమండి, నేను స్కూటీ తీసుకొచ్చాను. అయితే ఓ పని చేయవే. మీరు కారులో వస్తారు, నన్ను స్కూటీలో రమ్మంటారు, అంతే కదా? కాదు, నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను, నువ్వు కార్ నెత్తి మీద పెట్టుకుని వెనకాల కూర్చో. సర్లేండి, నవ్వింది చాలు కానీ రండి మన స్కూటీలో వెళ్దాం. హలో, కార్ ఏం చేయమంటావు? మీ కారా? ఒకసారి మీ కార్ పొజిషన్ ఏంటో చూసుకోండి. ఓ షట్, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో తేడా కొట్టింది. పంచర్ అయిందా? ఇప్పుడు ఎలా? సెక్యూరిటీ అన్నా. సార్ వస్తున్నా సార్. ఒకసారి ఇలా వస్తారా? ఏంటి సార్? అన్నా, కార్ టైర్ పంచర్ అయింది. మీ సార్కి నేను కాల్ చేసి చెప్తాను,
కార్ టైర్ పంచర్ వేయించి కొంచెం ఇంటికి పంపిస్తారా? అలాగే సార్. తీసుకోండి. మరి మీరెలా వెళ్తారు సార్? నేను మా వారు నా వెహికల్లో వెళ్తాం. అలాగే మేడం. రండి వెళ్దాం. నువ్వు డ్రైవ్ చేస్తావా? హలో, మీకంటే బాగానే డ్రైవ్ చేస్తాను, రండి వెళ్దాం. దాంతోపాటు దాని మొగుడు కూడా వస్తున్నాడు రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ మైథిలి గారు, నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలని రాశాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. నిజంగా నేను రాసిన లెటర్ వల్ల మీరు బాధపడుంటే రియల్లీ ఐఎమ్ సారీ. మళ్ళీ ఇంకెప్పుడు అలాంటి ప్రయత్నం చేయను. సర్లేండి, మీరు నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఎన్నోసార్లు నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ప్లీజ్ మీరు అలాంటి లెటర్స్ రాయకండి, నేను ఫీల్ అవుతాను. అలాగే మైథిలి గారు, మీరు నన్ను క్షమించారు, అంతే చాలు. ఎనీవే, మీకు హల్వారాజ్కి పెళ్లి జరుగుతున్నందుకు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇదిగో ఇదే వద్దంటున్నాను. నేను చెప్పానా హల్వారాజుని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నాను అని? నా కర్మ కాలి అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ మాత్రం దానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారని ఎగతాళేమీ చెయ్యక్కర్లేదు. ఇంకెప్పుడు మా పెళ్లి గురించి మాత్రం ప్రస్తావించకూడదు, అర్థమైందా? అలాగేనండి, ఇంకెప్పుడు మీ పెళ్లి గురించి మాట్లాడను. సర్లేండి, మీకు చేతనైతే మా తమ్ముడు ఏ నేరం చేయలేదని నిర్దోషి అని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు దొరుకుతాయేమో కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. అప్పుడు చచ్చినా నేను ఆ హల్వరాజ్ని పెళ్లి చేసుకోను. మైథిలి గారు, మీరు చెప్పేది నిజమా? అవునండి, మా తమ్ముడిని కేసులో ఇరికించి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే ఈ లోపు మీరు ఈ లెటర్ పంపించారు, అందుకే అలా మాట్లాడాను. నేను చేసింది కూడా తప్పై ఉండొచ్చు. రియల్లీ సారీ అండి. పర్వాలేదండి, మీరేం టెన్షన్ పడకండి. మీ తమ్ముడు నిర్దోషి అని నిరూపించి మీ పెళ్లి ఆపే బాధ్యత నాది. అమ్మయ్య, మీరు ఆ మాట ఇచ్చారు, నాకు చాలా ధైర్యంగా ఉందండి. డోంట్ వరీ మైథిలి గారు, మై హూనా. మీ పెళ్లి చెడగొట్టాలని మీరే కోరుకున్నారు కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఇప్పుడు నా పెళ్లి ఆగిపోయినంత ఆనందంగా ఉందండి. ఉంటాను. అలాగే మైథిలి గారు, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత చెప్పినా వినకపోతే ఆ పృథ్వీని కాపాడుకోవడం కోసం విధిలేని పరిస్థితిలో పున్నమి పెళ్లి చేసుకుంది. ఆ విషయం అగ్నిదేవి గారికి, వైదికమ్మ గారికి, పిల్ల జమీందారైన జాబిల్లి కూడా తెలుసు. అయినా ఆ విషయం దాచి పృథ్వీతో పెళ్లికి రెడీ అయిపోయారు. పెద్దమ్మా, వీడి మాటలు నమ్మొద్దు పెద్దమ్మా. అర్థమైంది, మీరెవరూ నా మాటలు నమ్మట్లేదు కదా. ఓకే, ఈ వీడియోలో చూసి అప్పుడు నా మాటలు నమ్మండి. నేను ప్రాణంగా ప్రేమించిన పృథ్వీ చనిపోవడానికి వీలేదు డాడీ.
మొన్న మీరు చేసినట్టు ఏ గొర్రెకో బర్రెకో ఇచ్చి నాకు పెళ్లి చేసేయండి. నాకున్న దోషం పోగొట్టండి ప్లీజ్ డాడీ. నీకున్న దోషం పోగొట్టడానికే కదా మొన్న ఎంతో కష్టపడి గొర్రెతో పెళ్లి ఏర్పాటు చేశాను. నువ్వే నాకిష్టం లేదని చెడగొట్టావు. ఇప్పుడు ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని గొర్రెనో బర్రెనో నేనెక్కడి నుంచి తీసుకురాను? అంటే నా జాబిల్లికి నిజంగానే దోషం ఉందా? అత్తయ్య, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అది నిజం కాదు. ఈ నిజాన్ని ఎందుకు దాచావు? ఇద్దరు చేసిన పనికి మంచి చేయాలనుకున్న పున్నమిని అవమానించారు, నిందించారు. ఇంట్లోంచి పాపం తనని బయటికి గెంటించేశారు. అమ్మా జాబెల్లి, నువ్వు కూడా ఎందుకమ్మా వీళ్ళతో చేతులు కలిపావు? తప్పు కదా. అన్నయ్య, ఇందులో జాబిల్లి తప్పులేదు. జాబిల్లి జాతకం గురించి మీకు తెలిస్తే తట్టుకోలేరని గురువుగారు చెప్పారు. అందుకే మీకు తెలియకుండా పెళ్లి చేసేస్తే దోష నివారణ కొంచెమైనా తగ్గుతుందనుకున్నాం. అంటే మీరందరూ కలిసి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూశారు. మీ బిడ్డకున్న దోషాన్ని నా బిడ్డకు శాపంగా మార్చాలని చూశారా? ఛీ! గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నా బిడ్డ మిమ్మల్ని నమ్మాడు. అత్తాళివ్వరా. పంతులు గారు, పెళ్లి లేదు, పెట్టకు లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి అందరూ ఒకటేసారి అలా లేచి వెళ్ళిపోతున్నారు? అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోయారు. ఇదే కేదార్ వాళ్ళ ప్లాన్. నలుగురు 4 వైపులా వెళ్తారు. మనం ఎవరిని ఫాలో అవుతున్నామో చూసుకొని మిగతా వాళ్ళందరూ ఒక ప్లేస్ లో జాయిన్ అవుతారు. ఆ ఒక్కరు మనల్ని తప్పించుకుని వెళ్ళి వాళ్ళని కలుస్తారు. అమ్మ నా క్రిమినల్ తమ్ముడా, గట్టి ప్లానే వేశాడు. సరే కేదార్, నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు వెళ్తాను. పిన్ని వాళ్ళేరి ఇప్పటిదాకా అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి అందరూ మాయమైపోయారేంటి? జగదాత్రి డ్యూటీ దిగి జేడీ డ్యూటీ ఎక్కిందన్నమాట. అందరూ ఏమైపోయారు? పద సురేష్, వెళ్ళి వెతుకుదాం. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. జాతరలో తప్పుకోలేదు. నువ్వు కంగారు పడిపోవడానికి. ఏదో పని మీద వెళ్ళుంటారు. వచ్చేస్తారులే కోచ్కి. రా కూర్చుందాం. కాసేపు చూసి అప్పటి వరకు రాకుండా ఉంటే అప్పుడు వెళ్దాం. సరే. కేదార్, నేను నిషికని ఫాలో అవుతున్నాను. దాత్రి, నాకు కాచి బూచి తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు. నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు. నిషిక ఇది ఇక్కడే ఉండాలి కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది?
ఎస్. అయ్యో పిచ్చి జగదాత్రి, నువ్వేదో చాలా తెలివైన దాని అనుకున్నా, కానీ మరీ ఎంత సులువుగా ఉచ్చులో పడతావనుకోలేదు. నువ్వు ఖచ్చితంగా నా వెంటే వస్తావని నాకు తెలుసు జగదాత్రి. అందుకే నా ప్లాన్లో నేనున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బోడా, నువ్వింకా చింతిస్తా ఉంటే ఆరోగ్యం పాడైపోతాది. సంతోషంగా ఉండాలిరా. ఎలా ఉండమంటావు నానమ్మా? నా మనసుకు నచ్చిన శ్రీవల్లి మెడలో తాలి కట్టుంటే సంబరాలు చేసుకునేవాణ్ణి. నువ్వు చేసిన తప్పుకి నాగవలనైనా ఒప్పుకోవాలా? నచ్చకపోతే ఆ పూట భోజనమే చెయ్యను నాన్న. అలాంటిది నచ్చని కాపురం ఎలా చేస్తాను? ఓ పంజే అబ్బోడా, గంగింటికి పో. నాగవల్లి మెళ్ళో నువ్వు గట్టిన తాళిని పుట్టుక్కున దించి అదే తాళిని శ్రీవల్లి మెళ్ళో కట్టిబారేయ్. ఎవడు కాదంటాడో నేను చూస్తా. మీరసలు మనుషులేనా? తాళి తెంచడం అంటే అంత తేలిక అనుకుంటున్నారా? ఏ తాళి తెంచే బలం మీకు మాత్రమే ఉందనుకుంటున్నారా? వీడు కట్టిన తాళిని ఉంచుకోలేక తెంచుకోలేక నలిగిపోతున్న నాగవల్లిని ఒక్కసారి చూసారా? దానికి ఇష్టం లేకపోతే తెంచిపారేమను. ఆ పని చేయమనరా. అబ్బోడొచ్చి శ్రీవల్లి మెళ్ళలో 3 ముళ్ళేసి ఇంటికి తోలుకొస్తాడు. తోలుకు రావడానికి దూడపిల్ల అనుకున్నారా? అది ఆడపిల్ల. మీరు ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు? హలో, బతికే ఉన్నావా పెదనాన్న? పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాల్తాయి శివా. కాసేపట్లో నేల రాలేది మీరు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నారా, లేకపోతే ఈ పాటికే గుండెపోటొచ్చి పోయారా అని అడుగుతున్నాను. మేమెందుకు చేస్తాం? గంగాబాబు వచ్చి చంపేస్తాడు కాబట్టి. ఎందుకంటే నీ కొడుకు మోసం చేసిన లలిత చచ్చిపోయింది కాబట్టి. షాక్ అయిపోయావా పెదనాన్న? నీ కొడుక్కి చెప్పు, ఎవరికి పడితే వాళ్ళకి తాళి కట్టి మొగుడైపోయానని తల ఎగిరేసిన వాడి తల తీయడానికి యముడిలా గంగా వస్తున్నాడని చెప్పు. ఫోన్ చేసింది శివానా అన్నయ్య? ఏంటట? అబ్బోడా, వెళ్ళిపో, ఇంట్లో వెళ్ళిపోరా. ఏమైంది నాన్న? సావు వస్తుందిరా, నీకు సావు వస్తుంది. వెళ్ళిపో. పెద్దోడా, ఏం మాట్లాడుతా ఉండవు? ఆ నెల్లూరు పిల్ల లలిత చచ్చిపోయిందంట. చెల్లి మెడలో తాలి కట్టిన కోపంతోనో, ఈడి వల్ల అన్యాయంగా బలైపోయిన లలిత చచ్చిపోయిందన్న కచ్చతోనో ఆ గంగ అబ్బోని చంపడానికి బయలుదేరినాడంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నా పుట్టుకని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఆ బొమ్మల ఫ్యాక్టరీ ఉన్న ఊరు వెళ్తే నేనెవరు, నా వాళ్ళెవరు అనేది తెలుస్తుందన్న ఆశతో వెళ్తున్నాను. నాకంటూ ఎవరూ లేరు, నువ్వు తప్ప. నా వెంటుండి
నన్ను నడిపించమ్మా. భూమి, కొంచెం ఇల్లంతా ధూపం వేయమ్మా. అలాగే అండి. ఏయ్, ఎవరి పొగేసింది? ఏయ్ తైతక్క, నా పేరు భూమి. నిన్ను చూస్తే ఇలాగే పిలవాలనిపిస్తుంది. ఏంటి పొగ? ఇది పొగ కాదు, సాంబ్రాణి. పీల్చుకోండి, ఆరోగ్యానికి మంచిది. ఏంటి పీల్చుకునేది? ఒక్క క్షణం అయితే ఊపిరాడలేదు తెలుసా? అప్పుడు ముక్కులు మూసుకోండి. మర్యాదగా తీసే. రోజు నేను దేవుడికి పూజ చేస్తాను. ఇది నా అలవాటు. హలో, నువ్వు ఉంటుంది మా ఇంట్లో. మీ ఇంట్లో ఉన్నా మా ఇంట్లో ఉన్నా దేవుడు దేవుడే. ఆయనకి పూజ చేయకపోతే కళ్ళు పోతాయి. ఏయ్, కళ్ళు పోయే తర్వాత నీ పొగ దెబ్బకి నా గుండె ఆగిపోయేది. అది నా తప్పు కాదు, పొగ తప్పు. ఏయ్, నువ్వు వేస్తేనే కదా పొగొస్తుంది. నేను వెలిగించింది సాంబ్రాణిని. ఆ పొగకి నాకు సంబంధం లేదు. పొగకి స్వేచ్ఛ ఉంది కాబట్టి దాని ఇష్టానికి అది వస్తుంది. నువ్వు టూ మచ్ చేయకు. నేను పూజ చేశానంతే. పొగతో మీకు ఇబ్బందిగా ఉంటే ఆ తలుపులు మూసుకో. ఏయ్, మర్యాదగా ఆపుదావా లేదా? నీ మీద అంత మర్యాద లేదు. ఉన్నది కూడా రాత్రితో పోయింది. అబ్బబ్బా, ఏంటి ఉదయాన్నే గొడవ పడుతున్నారా? చూడమ్మా, నేను ధ్యానం చేసుకుంటుంటే తను పొగేసి చంపేస్తుంది. ఒక్క నిమిషం నువ్వు ఆ ప్రాణాయామం ఆపితే ఏమవుతుందిరా? ధూపం వేస్తే ఇంటికే కాదు ఆరోగ్యానికి మంచిదే. అలా చెప్పండి మీ అబ్బాయికి. ఏంటమ్మా, గుడికా? అవునన్నా. వెయిట్ చేయి, నేను డ్రాప్ చేస్తాను. గగన్, నీ ఆఫీస్ దారికి గుడికి వెళ్లే దారికి సంబంధం లేదు. నేను వెళ్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నా ఇబ్బంది గురించి వదిలేయమ్మా, నువ్వు ఇబ్బంది పడకూడదు. నేను డ్రాప్ చేస్తాను. జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేయి, నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను. అయ్యో, నువ్వు వస్తేనే ఇబ్బంది. కనీసం ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వు. నేను వెళ్తానులే. జాగ్రత్త అమ్మా. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూర్ణిమ, ఏంటి చెప్పు. నేను రావడానికి 4 రోజులు పడుతుంది. ఈ లోపు ఇప్పటి వరకు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అలాగే చేస్తాను. హలో, ఎక్కడికి వెళ్ళేది? ఊరు వెళ్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళడం కుదరదు. నాకు పనుంది. నాకు అవన్నీ తెలీదు. ఏంటి, ముక్కులో పొగ దూరిందని రివెంజా? మూడు నెలలు ఇక్కడే ఉంటానని అగ్రిమెంట్ చేశావు. ఉంటాను, పని చూసుకుని వచ్చేస్తాను. కుదరదు. సరే, ఒక్కరోజైనా వెళ్ళనివ్వు. హాఫ్ డే కూడా వెళ్ళడానికి వీల్లేదు. అంతా నీ ఇష్టమేనా? అగ్రిమెంట్ ప్రకారం అంతే.
ఆడపిల్లని సాధించాలని చూస్తున్నావా? నువ్వా ఆడపిల్ల? ప్రతిరోజు ప్రతి దానికి ఫైట్ చేస్తావు. నువ్వు ఆడపిల్లవేంటి? నన్ను కామెంట్ చేస్తే ముక్కు మీద గుద్దుతా. దా గుద్దు చూస్తా. నన్ను రెచ్చగొట్టొద్దు. నీతో నాకేంటి? నువ్వు డాన్స్ నేర్పించడానికి వచ్చావు. అగ్రిమెంట్ పూర్తయ్యాక నువ్వు ఉంటానన్నా నేనే బయటికి గెంటేస్తా. ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తావా లేదా? నో. అవును, నాకెవరూ లేరని చెప్పావు కదా, మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు చెప్పు. అది సమాధానం లేదంటే వచ్చిన పని మానేసి అలా బలాదూర్గా ఊరంతా తిరిగొద్దామనేగా. అది అడగడానికి నువ్వెవరు? నేను వెళ్ళాలి, వెళ్తున్నాను అంతే. నా సొంత విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హలో, అయితే నువ్వు నా ఇంట్లో జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే చెయ్యను. అయితే వెళ్ళిపో. వెళ్తాను. వెళ్ళు. హలో, గడప దాటావంటే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు రాను. హ్యాపీ, సంతోషం, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 15 ఏళ్ల క్రితం అలేఖ్య మనసులో పడిన ప్రేమ అనే విత్తనం విషవృక్షమై పెరిగిపోవడం వలన మనం తల వంచాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. రుద్రాణి మంటల్ని చల్లార్చలేకపోతున్నాం. అలేఖ్య పెంచుకున్న విషవృక్షాన్ని నరకలేకపోతున్నాం. ఒక పని చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటత్తయ్యా? సిరిపురం వెళ్దాం అనుకుంటున్నాను. రుద్రాణి కాళ్ళు పట్టుకుని వేడుకుందామనుకుంటున్నాను. ఎదురు తిరిగే అవకాశం లేనప్పుడు శరణు అంటూ కాళ్ళు పట్టుకుంటేనైనా మన మీద జాలి కలిగి వదిలేస్తుందేమో. విగ్రహం విషయం కాకుండా మరే విషయంలోనైనా అయ్యుంటే వేదవతిని రుద్రాణి ఢీ కొట్టలేదు. ఆ విషయం రుద్రాణికి కూడా తెలుసు. అందుకే రుద్రాణి దగ్గరికి వెళ్లి అవని శ్రీకర్లని విడదీయొద్దని కాళ్ళు పట్టుకుంటాను. నేను 100 మెట్లు దిగడం వలన మీ 100 ఏళ్ల బంధం నిలబడుతుంది అనుకుంటే అందుకు నేను సిద్ధమేనమ్మా. మీరు మంచి మనసు చేసుకుని అంతకు తగ్గినా అర్థం చేసుకునే జ్ఞానం ఆ రుద్రానికి లేదు. మమ్మల్ని విడదీయకూడదనే విచక్షణ ఆ అలేఖ్యకు లేదు. అదీగాక నేను బతికుండగా నా అత్త నా గురించి ఒకరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి రాకూడదు. నా వలన వచ్చింది అంటే నేను బ్రతుకున్నడం అనవసరం. నిన్ను నేను దూరం చేసుకోలేనమ్మా. జాతరలో అమ్మవారి ముందు నేను నీకు మాటిచ్చాను. మీరిద్దరూ విడిపోకుండా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. అత్తయ్య, నా త్యాగమే మీ ప్రాణం కోసం. మీరే ప్రాణత్యాగం అన్నప్పుడు నా బ్రతుక్కి అర్థమేముంది? అమ్మవారు కుటుంబం మీద కరుణ ఎలా చూపిస్తుంది? నాకు ఏమైనా పర్వాలేదమ్మా. అమ్మవారి ఆశీస్సులు నీకుంటే చాలు. నా తరపున మీరుంటారు అని పల్లెటూరులో చెప్పినప్పుడే నాకు ఎంతో ధైర్యం వచ్చింది. మీ అండ ఒక్కవైపు, నిజాయితీ కలిగిన నా పోరాటం ఒకవైపు ఉన్నాయి. చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరగచ్చు. ఎన్నో క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించుకున్నావు. కుటుంబ కష్టాల్ని తీర్చావు. ఈ సమస్యను కూడా చాకచక్యంగా పరిష్కరించుకునేలా చూడు. నా వంతుగా చెయ్యాల్సింది నేను చేస్తాను. ఈ ప్రేమ చాలత్తయ్య, నేను నమ్మకంతో ముందుకడుగులు వేయడానికి. నా పోరాటం నేను చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్ఫ్యూమ్ ని మంచి స్మెల్ వచ్చేలా కొడితే చాలు. మరీ ఇలా ముక్కులు పంచేనంత కొట్టుకోకూడదు. అరుణ, నిన్ను కనికరం లేకుండా కొట్టాలి. ఎవరు కొడతారు? యాక్చువల్లీ ఇప్పుడెందుకు పిలవరు? నేను చూస్తా. 1 2 3. నేను కింద పడుకోగానే ఆయన పైకి రమ్మంటారని కరుణ చెప్పింది. ఈయనేంటి కనీసం పట్టించుకోకుండా అలా పడుకున్నారు. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కిందకెళ్ళి పడుకున్నావు? ఎందుకు ఊరికే సౌండ్స్ చేస్తున్నావు? అర్థం చేసుకోకుండా అడిగితే నేను మాత్రం డైరెక్ట్ గా ఏమని చెప్పగలను? ఈ మొండి మొగుడు దగ్గర కరోనా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు, కానీ కనీసం నా గురించి ఆయన మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం బెటర్. నువ్వు కిందెందుకు పడుకున్నావో నాకు తెలీదు. నీకు ఇబ్బందిగా ఉంటే పైనొచ్చి పడుకో. ఏమండి, మీకు నా మీద కోపం తగ్గిందో లేదో చెప్పండి. చూడు మిస్సమ్మ, నిన్ను నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నిజంగా నీకు లూజ్ అనే అనుకున్నా. కానీ మిస్సమ్మగా నిన్ను చూశాక నీ పనికి నువ్విచ్చే రెస్పెక్ట్, మనుషులంటే నీకున్న అభిమానం నాకు చాలా నచ్చాయి. ఒక కూతురిగా నిన్ను చూశాక నీ బాధ్యత, నీ ప్రేమ, నీ పట్టుదల నాకు నచ్చాయి. నా కూతురిని కాపాడడానికి నీ ప్రాణం అడ్డువేసావు చూడు, అక్కడ నీ తెగింపు నచ్చింది. నమ్మిన దానికోసం ఎంత కష్టమైనా తట్టుకుని నిలబడతావు చూడు, అదంటే నాకు చాలా ఇష్టం. కానీ ముసుగు వేసుకుని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు చూడు, అది నాకు నచ్చలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలయితే కాదు. ఇలాంటి కళ వచ్చిందండి. ఉదయాన్నే వచ్చిన కళ నిజమవుతుందంటారా? నో 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 నో. ఇదేంటి ఇంత లేట్ అవుతున్నా ఇద్దరు బయటకు రావట్లేదు?
అక్కడుంది అల్లటప్ప అప్పలరావు కాదు. ఇది 3 మూరలు పువ్వులు పెట్టుకుని వెళ్ళగానే కరిగిపోయి కొంగు పట్టుకుని తిరగడానికి. అక్కడున్నది అమర్. ఆరుని కాకుండా వేరే వాళ్ళని కన్నెత్తైనా చూడ్డు. ఏదో ఇది బాగి అని తెలిసినప్పటి నుంచి మంచిగా ఉంటున్నాడు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అంతే 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 అంతే. అందరూ చెప్పినట్టు మీ పక్కనే ఉండి మిమ్మల్ని ప్రేమించకుండా ఉండడం చాలా కష్టమండి. మెలకుగా ఉన్నప్పుడే కాదు, నిద్రపోతూ కూడా మనుషుల్ని భయపెట్టేస్తారా? ఇప్పుడు చూసిన కసబుసు అనకుండా కొంచెం సేపైనా సరదాగా మాట్లాడొచ్చు కదా, కాసిన్ని కబుర్లు చెప్పొచ్చు కదా. పోనీ బాగి కాఫీ తీసుకోనరా అని ప్రేమగా అడగచ్చు కదా. నా పిచ్చి గాని అదెప్పుడు జరగాలి? అసలు ఏం చేస్తూ ఉంటారో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎద్దు పొడిచినట్లు అనిపించలేదా నాకు? అయ్యో అంకుల్, ఎద్దే పొడిచింది. నేను పక్కనే ఉన్నా కదా, మీరు సైలెంట్ గా ఉండండి. అయితే కొట్టక తప్పదన్నమాట. చెప్పరా, ఆ వీడియో ఎక్కడుంది? నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా చెప్తే వినోరా? చెప్తావా లేదా? ఏంట్రా సౌండ్స్? సౌండ్సా? ఎక్కడ నాన్న? ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నామే. చెప్పరా. మర్యాదగా వీడియో ఇచ్చేయి. మాట్లాడుకోవాలని పాటలు పెట్టాడేంట్రా? వినిపించకూడదని. ఏంటి? అదే అదే మాటలు వినిపించకూడదని. మర్యాదగా వీడియో ఎక్కడుందో చెప్పు, లేదంటే నా చేతిలో చేస్తావు. చెప్పు. ఏ వీడియో లేదు భయ్యా. ఉందని నాకు తెలుసురా. చెప్పరా, చెప్తావా లేదా? చెప్పు. పాటలు అయిపోతున్నాయి గాని వాళ్ళ మాటలు అయిపోలేదేంట్రా? అసలేం మాట్లాడుతున్నారు చూస్తా నాకు. అంకుల్ మీరు కూర్చోండి, నేను వెళ్ళి చూస్తాను. ఆ దృశ్యాలు భయంకరంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటాయి. నువ్వేంట్రా ఏదో వార్తలు చదువుతున్నావు? అంకుల్, మీరు ఇన్ని ప్రశ్నలు ఇస్తే చాలా కష్టం. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. ఏంటో వీడు. చెప్పరా. అమ్మా, ఏంటి ఇంకా అవ్వలేదా? అయ్యేలా లేదురా. నేను వస్తా, తప్పుకో. నిన్ను కుమ్ముతాడ్రా. బయట మీ నాన్న ప్రశ్నలతో చంపుతున్నాడు రా. సరే, నీ కర్మ. రా. అమ్మా, అలాగే వెంట్రా. ఏంటి సార్, రోట్లో మిరపకాయలు దంచినట్లు దంచేశారు కదా సార్. మళ్ళీ వచ్చారేంటి సార్? ఆ వీడియో కావాలంట. ఏ వీడియోరా? అదే ప్రశాంత్ రామలక్ష్మి వీడియో. అది మన దగ్గర లేదు కదా. అవునవును, మన దగ్గర లేదు కదా. ఆ ల్యాప్టాప్లో అస్సలు లేదు.
ఏం లేదు సార్. ఓపెన్ చేయరా. అందులో ఏం లేదు సార్. ఉందని నాకు తెలుసు. ఓపెన్ చేస్తావు, ప్రాణాలు తీయమంటావా? చేస్తా. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మోసం చేసి నా జీవితంలోకి వచ్చిన దాన్ని నా బ్రతుకంతా మోయలేను అని అందరిలాగే నువ్వు కూడా తన్ని నాకు దగ్గర చేయాలని చూస్తే ఎలా? తప్పేముంది శ్రీను, పెళ్ళయ్యాక ఏదో ఒక రోజు మీరిద్దరూ కలవాలి. అది జరగదు ఆద్య. చారు నేను ఒక్కటి కావడం అనేది ఎప్పటికీ జరగదు. నా మనసులో నువ్వున్నావు, నా బ్రతుకులో నువ్వున్నా లేకపోయినా చారు మాత్రం ఉండదు. ఉండాలి శ్రీను, ఉండాలి. తెలిసి కట్టినా తెలియక కట్టినా తాళి కట్టావు. తను నీ భార్య అయింది. నీ భార్యతోనే నువ్వు ఉండాలి. నీ భార్యనే నువ్వు ప్రేమగా చూసుకోవాలి. ఆద్య ప్లీజ్ ప్లీజ్. తను నా భార్య ఎప్పటికీ కాదు, కాలేదు. అయినా తను చేసింది మర్చిపోయి నువ్వు తనకి సలహాలు ఎలా ఇస్తావు? మోసం చేసి మెళ్ళో తాళి కట్టించుకుంది. తనకి నాకు అడ్డుగా నువ్వు ఉన్నావని నీ ప్రాణం తీయాలని చూసింది. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా తనకి సలహాలు ఎలా ఇస్తున్నావు? చూడు శ్రీను, మీ ఇద్దరి మధ్య నేను అడ్డుగా ఉన్నానని నా ప్రాణం కూడా తీయాలని చూసిందంటే అది ప్రేమే కదా శ్రీను. అర్థం చేసుకుంటే ఆవేశంలో కూడా ప్రేమే కనిపిస్తుంది. అపార్థం చేసుకుంటే ప్రేమలో కూడా స్వార్థం కనిపిస్తుంది. అది ప్రేమేంటి ఆద్య? మనిషి ప్రాణాలు తీయాలనుకోవడం కూడా ప్రేమ. మోసం చేసి ఇంకొకరి బ్రతుకులోకి రావాలనుకోవడం ప్రేమ. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. నాకు నీ ప్రేమ కావాలి. అది జరగదు శ్రీను, అది జరగదు. అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? పసుపు తాడు కట్టినందుకైనా నచ్చినా నచ్చకపోయినా తన జీవితాన్ని నీ జీవితంతో కలిపేసుకోవాలి. తన భారాన్ని నీ బాధ్యతగా తీసుకొని నువ్వు బ్రతకంతా మోయాలి. ఆద్య, నాకంత మంచితనం లేదు. తను నేనెప్పుడు నా భార్యగా చూడలేను, ప్రేమించలేను. పెదనాన్న చెప్పాక కూడా కాదంటావా? ఏం చెప్పాడు పెదనాన్న? మీరిద్దరూ కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నారు. మీ సంతోషం కోసం పెదనాన్న వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే నువ్వు అలా మాట్లాడితే ఎలా? ఇది కరెక్ట్ కాదు శ్రీను. ఆద్య, ఇది తప్పని నాకు అనిపించట్లేదు. మామయ్య చెప్పాడు కదా అని ఇష్టం లేని ప్రేమని నటించలేను. ఇష్టం లేని మనుషులకు దగ్గర కాలేను. నాకు నువ్వు కావాలి. తనని వదిలించుకుని మనిద్దరం ఎలా కలిసి బతకాలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ నువ్వే తనని నాకెలా దగ్గర చేయాలా అని చూస్తావేంటి? మనమిద్దరం కలవాలని నువ్వనుకున్నావు కానీ నేను అనుకోలేదు. నీ జీవితంలో నుంచి ఒకరిని పక్కకి లాగేసి నేను రావాలి అనుకోవట్లేదు. అనుకోను కూడా. ప్లీజ్ ఆద్య, నా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏమర్థం చేసుకోవాలి? తాళి కట్టిన భార్యను వదిలేసి నా వెంట తిరగమని చెప్పాలా? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి మనమిద్దరం ఆనందంగా ఉందామని చెప్పాలా? నువ్వు చారుకి దగ్గర కావాలి, చారు నువ్వు ఒకటి కావాలి. అది జరగదు. జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో, ఇదంతా చూస్తుంటే వాడెవడో పెద్ద సైకోలా ఉన్నాడు సార్. ఎందుకైనా మంచిది వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్. వాళ్ళు నాకు ఎంత దగ్గరగా రావాలని ట్రై చేస్తే నేను వాళ్ళకంత దూరంగా పారిపోతా. వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేసే వరకు వదిలిపెట్టను. I will see their end. చెప్పాదగిరి, అతనుండే ప్లేస్కి వెళ్ళావా? అక్కడి నుంచే మాట్లాడుతున్నాను సార్. అతని గురించి ఏమైనా తెలిసిందా? ఫోటోలు గాని గుర్తులు గాని? లేదు సార్, వాడు చాలా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడ ఎలాంటి క్లూ వదలలేదు. పైగా అతని మొహాన్ని కూడా ఎవరో సరిగ్గా చూడలేదంట. మిస్ అయిపోయాడు. వాడు వర్ధన్ కుటుంబం మీద చాలా పగతో ఉన్నాడని వాడి గది చూస్తేనే తెలుస్తుంది సార్. వాడు జలంధర్ని మించిన సైకోలా అనిపిస్తున్నాడు. వాడు సైకో అయినా శాడిస్ట్ అయినా వాడి ఆటలు నా ఎదురు పడనంత వరకే. యాదగిరి వన్స్ నాకెదురు పడ్డాడో చచ్చాడే. వాడి పగ చూస్తుంటే ఖచ్చితంగా అక్కి అభయల్ని టార్గెట్ చేశాడనిపిస్తుంది సార్. వాళ్లకంటే ముందు వాడు టార్గెట్ చేసేది నన్నే యాదగిరి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వాడు నన్ను వెతుక్కుంటూ రావాలి. నా ఆర్యని చంపిన వాణ్ణి నేనేం చెయ్యలేకపోయాననే కోపం నాలో అలానే రగులుతూ ఉంది. నా కోపం పగ వీడి మీదే తీర్చుకుంటాను. వర్ధన్ ఫ్యామిలీ జోలికొస్తే ఈ జెండే ఏం చేస్తాడో, ఎంతకు తెగిస్తాడో వాడికి తెలిసేలా చేస్తాను. నాకు తెలుసు సార్, కానీ పిల్లల జాగ్రత్త సార్. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఈ జెండే ఉండగా పిల్లలకు ఏ హాని కలగదు యాదగిరి. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పిల్లల్ని కాపాడుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బా, మాట్లాడకండి అంటే మరీ అంత సైలెంట్ గా ఉండమని కాదు, ఏదో ఒకటి చెప్పండి. బ్రహ్మదేవుడు ఫస్ట్ టైం అమ్మాయిని తయారు చేసినప్పుడు బాగా కన్ఫ్యూజన్ మైండ్తో ఉండుంటాడండి. అందుకే అమ్మాయిలందరూ ఇలా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉంటారు. మాట్లాడమనేది మీరే, మాట్లాడితే విసుక్కునేది మీరే. ఈ కన్ఫ్యూజన్తోనే మా అబ్బాయిల లైఫ్తో క్రికెట్ ఆడుకుంటున్నారు. పాపం ఇన్నోసెంట్ బాయ్స్. హలో, ఏదో సాకు దొరికింది కదా అని అమ్మాయిలు అనేకండి. మా క్లారిటీ మాకుంటుంది. అయినా మీరే అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు మాట్లాడితే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు, లేదంటే సైలెంట్ గా ఉండిపోతారు. చూడండి, హాఫ్ హాఫ్ గా ఇన్కంప్లీట్ గా ఉండడం నాకు రాదండి. మనదంతా ఓపెన్. అయ్యో, ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, అన్నట్టు మీరేదో అడగాలన్నారు. అదా, మనకి జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తున్నాయండి. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించారు. నేను మిమ్మల్ని ఎప్పుడైనా కలిసానా అని కూడా మిమ్మల్ని అడిగాను, గుర్తుందా? అది మొదలు మేమిక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటివే జరిగాయి.
ఇందాక వాళ్ళు ఈవెంట్ గురించి చెప్తూ అనురాధ ఆర్యవర్ధన్ల పేర్లు చెప్పారు. ఆ పేర్లు విన్నప్పటి నుంచి కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకో నాకే తెలియట్లేదు. నాదే అదే ఫీలింగ్ అండి. మీకు అనిపించినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఆ అనురాధ ఆర్యవర్ధన్ల పేర్లకి మనకి ఏంటి సంబంధం అంటారు? ఏదో సంబంధం ఉన్నట్టుగానే అనిపిస్తోంది, కానీ క్లారిటీ లేదు. ఒక్కోసారి అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నానేమో అని అనిపిస్తోంది. మీరేమంటారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయిందండి. ఒక్క నిమిషం ఉండండి. దీనికి సమాధానం నాకు దొరికేసింది. ఏంటండి అది? దీన్నే లేజావో అంటారు. ఏంటి లేజావోనా అంటే? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళామనుకోండి, అక్కడికి ఇదివరకే వెళ్ళినట్టు, ఎవరినైనా కలిసినట్టు, ఇదివరకే చూసినట్టు, పరిచయం ఉన్నట్టు అనిపించడం. ఇందాకే నెట్లో చూసా. అది లేజావో కాదు, తేజావో. ఏదో ఒక జావలండి. మనకదే పట్టుకుందండి, ఇంకేమీ లేదు. అంతే అంటారా? అంతేనండి. మీరు ఇది ఫిక్స్ అయిపోండి. ఓకే, ఫిక్స్. అమ్మయ్యా, టెన్షన్ మొత్తం రిలీజ్ అయింది. మీ వల్ల నా బుర్రంతా హీట్ ఎక్కిపోయిందండి బాబు. అదిగోండి అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది, పదండి తిందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామీజీ చెప్పండి, వింటాము. సిరులు సంపదే అమ్మా, భవిష్యత్ అంతా 100 కోట్ల ఆస్తి నాకే అని చెప్తున్నారు. మహాలక్ష్మి అనుకోండి. మహాలక్ష్మి అంటున్నారేంటి స్వామీజీ? అమ్మవారే మీ ఇంట పుట్టింది అనుకోండి. ఈ లక్ష్మికి శ్రీమన్నారాయణుడు వంటి వరుడే భర్తగా వస్తాడు. ఏమంటున్నారు స్వామీజీ? నా కోడలికి పుట్టింది బాబు అయితే పాప అంటున్నారేంటి? బాబు కాదమ్మా, పాపే. మళ్ళీ పాప అంటారు. నమ్మకంతో పిలిస్తే మీరు కూడా అబద్ధం చెప్తున్నారా? నేను చెప్పటం ఏంటమ్మా, అదే తెలుస్తుంది. అసలేం తెలుసండి మీకు? దీంతో మీకేం తెలీదని తెలిసిపోయింది. ఊరుకోవే, మనోరాలు పుడితే మనోడన్ని అమ్మిస్తున్నావా? బయట పడిపోయిందిగా, నా మనవడికే 100 కోట్లు. ఉండవే, తిప్పుకున్న చాలు గాని ఈయన చెప్పాడనేగా అంటున్నావు. ఆయన ముందే బాబే పుట్టాడని రుజువు చేస్తాను. నువ్వు కాస్తుండు. రాజ్యం గారు వారేదో చెప్పారులేండి, మీకు తెలుసు కదా, మీరు వదిలేసేయండి. అలా ఎలా వదిలేస్తానమ్మా? ఇదెంత పెద్ద విషయం. రే అశ్విన్, పాపో బాబో నిక్కరెప్పరా చూస్తాను. దుర్గమ్మ, పాపే పుట్టిందని తెలిసిపోతే నింద పడుతుంది. ఈ గండం నుంచి గట్టెక్కించండి. రే చూస్తావేరా, నిక్కర్ది. ఇక నువ్వు నిక్కరు తీయవు గాని నేనే తీస్తానుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చేసింది తప్పే లలిత. క్షణిక ఆవేశంలో భార్య బిడ్డల్ని వదిలి వెళ్ళిపోయాను. కానీ విధికి దొరికిపోయాను. సావు అంచుల వరకు వెళ్ళిపోయి ఇలా మీ అందరి ముందు ఉన్నాను. అత్తయ్య, ఆయన నా భర్తే కాదు అని మీరన్న మాటల్లో మీ బాధే కనిపిస్తుంది తప్ప ఈయన మీద మీకు కోపం లేదు అని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మీకు తెలిస్తే మీరిలా మాట్లాడరు. మావయ్యకి ఏమైంది క్రాంతి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నేను మా ఇంట్లో కూడా ఎక్కువ కాలం లేనమ్మా. జీవితం మీద విరక్తితో ఎటు వెళ్లాలో తెలియక ప్రయాణాన్ని మొదలుపెట్టాను. యాక్సిడెంట్కు గురయ్యాను. ఆ యాక్సిడెంట్లో వెన్నుకి బలమైన గాయం తగలటం వల్ల మావయ్య గారి కాళ్ళు పనిచేయటం మానేశాయి. నాన్న నాన్న నాన్న, అమ్మ మీద కోపం ఉంటే తనతో మాట్లాడకపోవచ్చు, కానీ నాకో పూజకో ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా. అలా మాట్లాడే పరిస్థితి ఉంటే నేను ఇప్పటి వరకు ఎందుకు ఆగుతానురా? మీరు చేసిన పూజల వల్ల మావయ్య గారు మన మధ్యకిలా రాగలిగారత్తయ్య. లేదంటే ఈ పాటికే నేను నానా మావయ్య మావయ్య ఏమండి ఏమండి మీ పరిస్థితి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించండి. నిజానికి క్షమించమని అడగాల్సింది నేను లలిత, నువ్వు కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా చెప్పను సీత, నా కన్న కొడుకును నేను కాపాడుకోవడం గొప్ప కాదు, అది నా బాధ్యత. గొప్పవాళ్ళు ఎప్పుడూ చేసిన సాయం చెప్పుకోరు సీత. మీ టీచర్ అలాంటి గొప్ప వ్యక్తి. నిజమే నాన్న, టీచర్ గారికి మామకి మధ్య ఏదో విడదీయలేని బంధం ఉంది. టీచర్ గారు మామకి ప్రాణదానం చేస్తే మామ టీచర్ గారికి రక్తదానం చేశారు. అలా ఒకరినొకరు కాపాడుకున్నారు. మీరు నాకు చేసిన సాయంతో పోలిస్తే నేను మీకు చేసింది చాలా తక్కువ అమ్మా. మీకు సుమతి అని మా అమ్మ పేరు పెట్టడం చాలా కరెక్ట్. మీ అమ్మ పేరు సుమత? అవును నాన్న, మా అత్తమ్మ పేరు సుమతి. ఎందుకు అడిగారు? మీ మేనత పేరు కూడా సుమతే సీత. సీతకి మేనత్తుందా ఆంటీ? ఉంది బాబు. కొన్ని కారణాల వల్ల
మాకు దూరమైంది. మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నందువల్ల మేం ఆ విషయం చెప్పే అవకాశం రాలేదు. మా అత్తమ్మ పేరు మేనత్త పేరు ఒకటే అవడం విచిత్రంగా ఉంది నాన్న. ఆవిడ ఇప్పుడు ఎక్కడుంటారు అంకుల్? మీ అమ్మను, సీత మేనత్తను నేనే రామ్, మీ ఎదురుగానే ఉన్నాను. తెలీదు బాబు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. అత్త ఎలా ఉంటుంది? నాకెప్పుడు చూపించలేదు. మీ అత్తయ్యను నువ్విప్పటి వరకు చూడలేదు కదా. ఇంట్లో తన ఫోటో ఉంది, ఉండు తీసుకొస్తాను. సుమతి ఫోటో ఏమైంది? శివ, సుమతి ఫోటో నువ్వేమైనా తీసావా? లేదమ్మా. ఏ? రూములో ఫోటో లేదు. అత్తయ్య ఫోటో లేదా? రూమ్ అంతా వెతికారా అత్తయ్య? అంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఉండుంటుంది, తర్వాత వెతికి చూపిద్దాం. మా అత్తమ్మ పేరు అత్తయ్య పేరు ఒకటేనని, ఇక ఇద్దరు కూడా ఒకరేనేమో అనుకున్నాను. ఇద్దరి పేర్లు ఒకటైనంత మాత్రాన మనుషులు కూడా ఒకరే అవుతారా సీత? మేమిద్దరం ఒకరే రామ్. మీరా ఫోటో చూసే పరిస్థితి వస్తుందని నేను ముందే ఊహించి నా ఫోటోను దాచిపెట్టాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, ఏంటిది? ఏమైంది? మన కంపెనీతో పనిచేయడానికి ఇక నుంచి మేడం గారు ఇక్కడికి రారండి సార్. వాళ్ళ కంపెనీతో మనం వేసుకున్న అన్ని రూల్స్ నుంచి మేడం గారు తప్పుకుంటున్నారంట. వెరీ గుడ్ శేషు, గుడ్ జాబ్, నైస్ కృష్ణ. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి బాస్ అలా అంటారు? అవునయ్యా, ఇక నుంచి ఇంట్లోనే కాదు ఆఫీస్లో కూడా ఆవిడ గారి ఫేస్ చూడాల్సిన అవసరం లేదు. రే శేషు, లెటర్ని ఫ్రేమ్ కట్టించి ఆఫీస్లో స్టాఫ్ అందరూ చూసేలా ఒక మంచి ప్లేస్లో పెట్టు. మన స్టాఫ్ కూడా తెలియాలి కదా. రేపు పొరపాటున తన ఆఫీస్కి వస్తే స్టాఫ్ అందరూ నిలదీయొచ్చు కదా. నాతో సహా స్టాఫ్ అందరికి మేడం అంటే గౌరవం బాసు. షడప్. శాలరీ ఇచ్చేది నేను, రెస్పెక్ట్ ఇచ్చే తనక. గెట్ అవుట్. సారీ బాసు. అవును, ఈ లెటర్ మెయిల్ చేసి ఉండొచ్చు కదా. బై హ్యాండ్ ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? ఓ, నన్ను చివరిసారిగా చూడాలనిపించిందా? నా నుంచి మీరు ఇంకా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అన్నావు కదా. ప్రేమ సోల్మేట్స్ కి దక్కుతుంది, సోలోగా ఉండేవాళ్ళకి కాదు. నేనొచ్చింది తమరి దివ్య దర్శనం కోసం కాదు, ఇక్కడున్న నా థింగ్స్ తీసుకువెళ్ళడానికి. హో, తీసుకెళ్ళు. నీకు సంబంధించినవేవి కూడా నా ఆఫీసులో ఉండకూడదు. మొత్తం అన్ని తీసుకెళ్ళు. నేను వాడి పడేసిన చిత్తు కాగితం కూడా నీ దగ్గర బానిసలా ఉండదు. నాకు కావాల్సింది కూడా అదే. నా చుట్టూ నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు. నా స్పేస్లో నాకు తప్ప ఇంకెవ్వరికీ స్పేస్ లేదు. రాధా గారు, మీకు నెపోలియన్ లైఫ్ స్టోరీ తెలుసా? ఎవరు? ఆ ఫ్రెంచ్ డిక్టేటరా? ఆయనే. ఒకవైపు స్వేచ్ఛను కోరుకుంటూ
ఇంకోవైపు ప్రజలను బానిసలను చేసి చాలా బాధ పెట్టాడు. చివరికి ఒక దీవిలో ఒంటరిగా కన్నుమూశాడు. ఆఫ్ కోర్స్ అదతనికి పనిష్మెంట్. అదే పనిష్మెంట్ మీరు కోరుకుంటున్నారు. మీ ఫ్రీడమ్ కోసం మిగతా వాళ్ళని ఏడిపిస్తున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఆఫ్ కోర్స్ మీరు ఎలా పోతే నాకేంటి? ఒంటరిగా ఉంటారు, ఒంటెలా ఎడారిలో ఉంటారో మీ కర్మ. నా పని నేను చేసుకుంటాను. నా స్పేస్లో నేనే ఉంటాను. నా గాలి నేనే పీల్చుకుంటాను. నేను పీల్చిన గాలి ఇంకెవరూ పీల్చకూడదు అని ఊపిరిని బిగబట్టుకునేరు. పట్టిన గాలి వదలకపోతే బెలూన్లో ఉబ్బిపోతారు. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుగారు మీరైనా చెప్పండి. చిన్నపిల్లని తీసుకెళ్ళి ఎవరు ఏమీ చేయలేరు నాయని. పైగా గాయత్రి అన్న పేరు ఎంతో పవర్ఫుల్. మన బంగారు తల్లిని తీసుకెళ్తే మాత్రం వాళ్ళకే ఇబ్బంది. ఏం చూస్తున్నావు నైని? మీ మొహం ఎలా ఉందో ఒక్కసారి అద్దంలో చూసుకోమని. ఏంటి మాటలో చూపులో తేడా ఉంది? కానీ నేను నైనిలానే కనిపిస్తున్నాను. నువ్వు రూపం, వేషం, భాష, నడక అన్నీ మార్చుకునొచ్చావు. ఈరోజు మారింది కాదే, నెలవుతోంది. ఇంకేమవుతుంది అంటే? ఇంకే ప్రయోగాలు చేద్దామని ఇంటికొచ్చావు? ఇక్కడికి రాకపోతే ఎక్కడికి వెళ్తాను? ఇక్కడికి రాకముందు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కావడం లేదు. మొదట్లో నీ ప్రవర్తన మాకు అర్థమయ్యేదే కాదు. కానీ నువ్వు గంటలమ్మ ఇద్దరు కలిసి చేసిన దుర్మార్గాన్ని హర్షబాబు చెప్పాక నాకు అర్థమైంది. హే, ఏం చేస్తున్నావు? ఈ చేతిని నువ్వేం చేసుకున్నావు? ఏం చేసుకున్నాను? చెప్పాను కదా, సర్పదీవిలో కరడి అనే నాగుపాము విగ్రహం తల మీద ఉండే జ్యోతిని వెలిగించేటప్పుడు చెయ్యి కాలిపోయిందని. ఓహో, నీ చేతిలో పాము పిల్లగా ఉండే ఉలూచి పాప తోక కూడా అప్పుడే కాలిపోయిందని చెప్పావు కదా? చక్కటి అబద్ధం. నైని, చెయ్యి విరిగిపోతుంది. నైని, ఇది చెయ్యి కాదు, తాంత్రిక శక్తిని ఆపాదించుకున్న మంత్రదండం. సర్పదివిలో నీ రూపం ఎలా మారిందో ఇంకా వివరంగా తెలియాల్సింది. కానీ నువ్వు గంటలమ్మ దగ్గరికి వెళ్ళాక ఏం చేశావో నాకు మొత్తం తెలిసిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కుర్ర కొంక హర్షగాడు
అదంతా చూశాడు కాబట్టి చెప్పాడు. లేదంటే నీకు తెలిసేదే కాదు. గంటలమ్మ ఇంటికొచ్చి గాయత్రత్తయ్య ఆత్మను బంధించే ప్రయత్నం చేసినప్పుడే నీ మీద తన మీద నాకు అనుమానం బలపడింది. గత జన్మలో అమ్మగారి ప్రాణం తీసిన నువ్వు ఈ జన్మలో రూపం మార్చుకునొచ్చినంత మాత్రాన బ్రతికిపోవు. నా బిడ్డగా పుట్టిన అమ్మగారు నీ ప్రాణం తీసే తీరతారు. శపథం చేసి అలసిపోకు నైని. నీ బిడ్డనే నువ్వు వెతికి పట్టుకు రాలేకపోయావు. ఇక నన్ను వెతుక్కుంటూ గాయత్రకు వస్తుందా? అమ్మగారి ఆత్మ ఈ ఇంట్లోనే కనపడింది. అది నువ్వు కూడా చూసావు. ఆత్మ నన్నేం చేయదు. నీ కన్న కూతురుగా పుట్టి తను నా దగ్గరకొచ్చి నా ప్రాణం తీయాలే తప్ప అప్పటి వరకు నా ఆయుష్కి ఢోకా ఉండదు. అంత భయం ఉన్నదానివి తాంత్రిక విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? అదే తెలుసుకునే అవసరం నీకుంది. ఆలోచించు, శోధించు. నా ప్లాన్ ఏంటో నీకర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటావు. నా చెల్లెలు కూతురు కాళ్ళు కాలిపోయేలా ఉలూచిని మంటల్లోకి నెట్టావని చెప్తే సుమనే నీ ప్రాణం తీస్తుంది. చెప్పు నైని. ఆ తర్వాత సుమన బతుకేమవుతుందో, విక్రాంత్ ఏమవుతాడో, ఉలూచి అనాథవుతుందో, నీ ఆశయం, నీ అమ్మగారైన గాయత్రక్క లక్ష్యం ఇవన్నీ నిష్ప్రయోజనంగా మిగిలిపోతాయి. అర్థమైంది. నా బిడ్డైన గాయత్రి అమ్మగారి చేతుల్లోనే నువ్వు చావాలని నీకు ఉబలాటంగా ఉంది. నీ కోరిక త్వరలోనే తీర్చేస్తాను. చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఏమైంది బావగారు? నీ కొడుకు ఎవరిని ప్రేమించాడో నీకు తెలుసు. ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నాడో నీకు తెలుసు. అవన్నీ వదిలేసి ఇప్పుడు వివేక్ ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటున్నావా? బావగారు, వాడికి ఏం చేస్తే మంచి జరుగుతుందో, ఎవరితో పెళ్లి చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందో నాకు బాగా తెలుసు. నేనేం చేసినా వాడి బాగు కోసమే చేస్తాను. వాడి మంచి కోసమే ముందడుగు వేస్తాను. పెళ్ళంటే 100 ఏళ్ల పంటలా ఉండాలి, 100 ఏళ్ల మంటలా కాదు. మీరు కూడా మిత్రకి లక్ష్మికి పెళ్లి చేశారు కదా. ఆ పెళ్లి 100 ఏళ్ల పంట అయిందా, మంట అయిందా? ప్రపంచంలోనే ఉత్తమ కోడల్ని తీసుకొచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేశారు కదా. ఏం చేసింది? మోసం చేసి వెళ్లిపోయింది. నందన్ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది. అందుకే ఆఖరికి దిక్కులేని కుక్క చావు చచ్చింది. దేవయాని, ఇంకొక్కసారి లక్ష్మి చచ్చిపోయింది అనే మాట అనకు.
మామ్, పిన్ని మాట్లాడిన దాంట్లో తప్పేముంది? చనిపోయిన వాళ్ళని చనిపోయిందని అంటారు మామ్. నువ్వు అరిచినంత మాత్రాన చచ్చిపోయిన లక్ష్మి తిరిగి వస్తుందా? కోప్పడినంత మాత్రాన లక్ష్మి ప్రాణం పోసుకుని ఎదురొస్తుందా? మీ దృష్టిలో లక్ష్మి ప్రాణాలతో లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో కాదు. లక్ష్మి బ్రతికే ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే ఇక ఈ ఇంట్లో లక్ష్మి చనిపోయిందని దయచేసి ఎవరూ అనకండి. చాలా బాగుంది మో. తానింకా బతికే ఉందనే భ్రమలో నువ్వు బతుకుతున్నావు. చనిపోయిందనే నిజాన్ని నమ్మలేక ఇలా మా మీద అరుస్తున్నావు. మిత్రా, ఇంక ఈ టాపిక్ ఆపుతావా? చూడు దేవయాని, నీ కొడుకు పెళ్లి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు జరిపించు. ఒక్కసారి నిర్ణయాలు తీసుకున్నాక నీ ఇష్ట ప్రకారమే జరగాలని నువ్వు అనుకున్నాక మధ్యలో మేం చేసేదేముంది? మేమేం చేయాలో చెప్పు. ఒక పెద్దనాన్నగా పెద్దమ్మగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్కీ మిత్ర గారి కూతురంటే నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు నమ్మలేకపోయినా అదే నిజం వదినా. అసలు లక్కీ ఏ విధంగా మిత్రగారికి కూతురు? నేను కన్నబిడ్డ కాదు. మనీషాని మిత్రగారు పెళ్లి చేసుకోలేదు. మరి లక్కీ ఎలా పుట్టింది? ఒకవేళ నేను వెళ్ళిపోయాక మిత్రగారు మరొకరిని ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా? నువ్వు వెళ్ళిపోయాక కనీసం మనీషాని కూడా పెళ్లి చేసుకునే ఆలోచన అన్నయ్యకి రాలేదు. అలాంటిది ఇంకెవరినో ఎలా పెళ్లి చేసుకుంటాడు వదినా? మరి మిత్రగారు పెళ్లి చేసుకోకుండా లక్కీ మిత్రగారికి కూతురు ఎలా అయ్యింది? పెంచుకుంటే. పెంచుకుంటున్నారా? అవును వదినా. మిత్రగారు ఎందుకు పెంచుకుంటున్నారు? అసలు లక్కీ ఎవరికి పుట్టిన పాప? ఎవరికి పుట్టిందో ఎవరికీ తెలీదు. ఒక ఆవిడ హాస్పిటల్లో లక్కీని కనేసి వదిలేసి వెళ్ళిపోయిందంట. లక్కీని అనాథ చేయడం ఇష్టం లేక మిత్రబావగారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న పాప మీద అంత ప్రేమ, ఏదో రక్త సంబంధం ఉన్నట్టు అంత గొప్పగా చూసుకుంటున్నారా? జానుకి వివేక్కి తెలిసిందే నిజమా, లేక ఎవరికీ తెలియని ఇంకేదైనా నిజముందా? ప్రపంచంలో ఇంతమంది అనాథలుండగా ఆ హాస్పిటల్లో పుట్టిన లక్కీని ఎందుకు మిత్రగారు దత్తత తీసుకున్నారు? అక్క అక్క అక్క, ఏమైందక్క? లక్కీ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతేనా? ఇందులో పెద్ద ఇన్ఫర్మేషన్ ఏముంటుంది వదినా? లక్కీ ఒక అనాథ పాప. తనని అన్నయ్య దత్తత తీసుకొని పెంచుకుంటున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లక్కీ ఒక అనాథ పాపని తనకే తెలీదు. తన అన్నయ్యకి పుట్టిన కూతురనే అనుకుంటుంది. ఏంటో అంతా గందరగోళంగా ఉంది. ఆ గందరగోళం గురించి పక్కన పెట్టొద్దునా. మా పెళ్ళే ఒక గమ్యం లేని ప్రయాణంలా అయిపోయింది. మా అమ్మేమో మా పెళ్లికి ఒప్పుకోదు. జాను ఏమో అమ్మ ఒప్పుకుంటే గానీ నన్ను చేసుకొని అంటుంది. ఎవరిని ఒప్పించలేక, ఎవరిని నొప్పించలేక నాలో నేనే సతమతమైపోతున్నాను. నాకు అర్థమవుతుంది వివేక్. ప్రేమకెప్పుడు పతనం ఉండకూడదు. ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది. జాను వివేక్ల పెళ్లి విషయం ఇక ఆలస్యం చేయకూడదు. వీళ్ళ పెళ్లి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఎలా అయినా సరే
వీళ్ళ పెళ్లి చెయ్యాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.